ఇక్కడ ఏమవుతుందంటే వాస్తులో ఎప్పుడు కూడా రెమెడీస్ అనేటువంటిది ఫాలో అవటం వల్ల వాస్తు దోషాలు పోతాయా అని అంటే, అసలు వాస్తు దోషాలు పోవాలి అని అంటే స్ట్రక్చర్లో చేంజెస్ చేసుకోవాలి. అంతేగాని ఏదైనా ఒక వాస్తు దోషం పోవాలి అని అంటే ఒక రెమెడీని ఫాలో అవుతాము, దానివల్ల మనకి అది సొల్యూషన్ ఇస్తుంది అని అనుకోకూడదు. కానీ వాస్తు దోషము పోవటం కోసం మరి రెమెడీస్ ఎందుకు ఫాలో అవుతున్నారు చాలా మటుకు అని అంటే, దానికి గల కారణం ఏంటి? తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తుంది. అంటే ఆ పరిస్థితులు ఏవైతే నెగిటివ్గా ఉన్నాయో మనకి, దాంతో ఫైట్ చేయగలిగేటువంటి శక్తిని మనకిస్తుంది. అంతేగాని పర్మనెంట్గా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వదు. అయితే ఈ రెమెడీస్ తీసుకున్నాక మనకి తద్వారా వచ్చేటువంటి బలం ఏదైతే ఉంటుందో ఆ బలాన్ని సమకూర్చుకుని ఆ ప్రాబ్లమ్ని రూట్స్ నుంచి కనుక మనం తీసేయగలిగితే, అంటే స్ట్రక్చర్లో చేంజెస్ చేసుకోగలిగితే అప్పుడు మనకి ప్రాబ్లంకి సరైన సమాధానం అనేటువంటిది దొరుకుతుందే తప్ప కేవలం రెమెడీస్తో మాత్రమే సొల్యూషన్ దొరుకుతుంది అనుకోవటం తప్పు అది.